హాయ్ అందరికీ నమస్తే అండి. మరి చల్లట్టు పుల్లట్టు అంటారు కదా, ఆ చల్లట్టుని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాము. మరి మనకి పెరుగు మిగులుతూ ఉంటుంది, రాత్రిపూట పెరుగు ఏం చేయాలి అని ఆలోచిస్తూ సరే మార్నింగ్కి ఏదైనా టిఫిన్ చేద్దాము, లేకపోతే ఈవినింగ్ ఏదైనా స్నాక్స్ చేద్దాము అనుకుంటే ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మరి మిగిలినటువంటి పెరుగులో ఒక డబ్బా కానీ అదే మనకి కావాల్సినటువంటి క్వాంటిటీలో బియ్యం తీసుకొని ఆ పెరుగుకి తగ్గట్టు ఒక హాఫ్ లీటర్ పెరుగుకి ఒక 1.5 డబ్బా మీన్స్ ఒక హాఫ్ కేజీ, బిలో హాఫ్ కేజీ బియ్యం సరిపోతాయి. ఆ బియ్యాన్ని కడిగి దానిలో పెట్టుకోవాలి. మధ్యాహ్నం పూట అలా నానేసుకొని మరి అదే టైంలో సగ్గుబియ్యం కూడా నానవేసుకోవాలి. కొంచెం మెంతులు కూడా దానిలో వేస్తే క్రిస్పీగా బాగుంటాయండి. అయితే నేను ముడి బియ్యం తీసుకున్నాను, మన ఇష్టం ఏ బియ్యం కావాలంటే ఆ బియ్యం తీసుకోవచ్చు. నానవేసుకున్నటువంటి బియ్యాన్ని మిక్సీ వేసి ఆ బియ్యంలో సగ్గుబియ్యం ఏదైతే నానవేసుకున్న సగ్గుబియ్యం ఉన్నాయో దానిలో కలిపి, అంటే సగ్గుబియ్యం మిక్సీ వేయకూడదు, ఆ సగ్గుబియ్యాన్ని కలపడం వల్ల ఇలా వస్తుందండి. దానిలో సరిపడా ఉప్పు వేసుకొని దాన్ని బాండీ తీసుకొని ఆ బాండీలో ఈ పిండిని వేసి నూనె వేసి మరి మూత పెట్టాలండి. కంపల్సరీ మూత అయితే పెట్టాలి. పెట్టి సన్నని మంట మీద దాన్ని కాలనివ్వాలి. అది కాలిన తర్వాత దాన్ని చక్కగా తిప్పుకొని చక్కగా ఎర్రగా కాలింది చూడండి. దాన్ని మళ్ళీ కావాలంటే నూనె వేసుకోవచ్చు, అదర్వైజ్ కొంచెం సేపు ఒక హాఫ్ మినిట్ మళ్ళీ మూత పెట్టి అటువైపు కూడా రెండో వైపు కూడా చక్కగా కాల్చి రెండో వైపు కూడా కాలి ఉంటుంది. దాన్ని తీసుకొని కాలిన తర్వాత ఈ విధంగా చల్లట్టు రెడీ అవుతుందండి. ఇవే చల్లట్టు పుల్లట్టు ఇవే కాకుండా మనం స్నాక్స్గా కూడా దీన్ని యూజ్ చేయొచ్చు. ఇంకా దీనిలో ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది, కానీ నేను ఈరోజు ఉల్లిపాయలు వేయలేదు. ఉల్లిపాయలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. అదే పిండిని దీనిలో గుంట పునుగుల్లాగా చేసుకొని తిన్నా కూడా అవి స్నాక్స్గా చాలా చక్కటి మంచి రుచికరంగా ఉంటాయి. కాకపోతే దానిలో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేస్తే ఇంకా చక్కగా స్నాక్స్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.